హలో ఆల్ ఇప్పుడే ఆహాలో కళింగ మూవీ చూడడం జరిగింది. డైరెక్టెడ్ అండ్ యాక్టెడ్ బై ధ్రువ యువ. నేను ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మంగళవారం మూవీకి ట్రైలర్ కట్ ఎట్లుందో ఇది కూడా సేమ్ అలానే అనిపించింది నాకు. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు ఫ్రైడే ఫ్లిక్స్ ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్. అండ్ మన ఛానల్లో దేవరా మూవీ రివ్యూ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇఫ్ పాసిబుల్ గో అండ్ విజిట్ ఇట్. ఓవరాల్గా నాకైతే ఈ మూవీ స్కిప్పబుల్గా అనిపించింది. మూవీ స్టార్టింగ్లో ఒక మైథాలజీ స్టోరీ చెబుతూ అది ఓపెన్ చేస్తారు, చాలా బాగుంది. అండ్ గుడ్ సౌండ్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ. సెకండ్ హాఫ్ యానిమేటెడ్ సీన్స్ ఆల్సో టూ గుడ్స్ అండ్ విత్ స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది సెకండ్ హాఫ్లో. అండ్ నైట్ సీన్స్ ఆర్ టూ గుడ్ అండ్ సమ్ పోర్షన్స్ ఆఫ్ ద బీజిఎం ఆర్ గుడ్. అండ్ ప్రతి 15 minutesకి ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ని వస్తాయి, అది మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ మధ్యలో ఆ 15 minutesకి మధ్యలో వచ్చే సీన్స్ మాత్రం చాలా రొటీన్గా అండ్ వర్స్ట్గా అనిపించాయి. లైక్ హీరో ఎంట్రీ కానీ, ఆ బిల్డప్ సీన్స్ కానీ, అండ్ హీరో విలన్ యొక్క క్లాష్ పాయింట్స్ కానీ, రొటీన్ లవ్ స్టోరీ కానీ అలా నాకు అనిపించింది. అండ్ ఆల్ డే సీన్స్ ఆర్ ఆల్సో టూ రొటీన్. విలేజ్ సెటప్స్ అండ్ ఆర్టిస్ట్ యొక్క యాక్టింగ్ కూడా ఆర్టిఫిషియల్గా అనిపించింది ఎక్సెప్ట్ 2 to 3 యాక్టర్స్. అండ్ హీరో డబ్బింగ్కి కూడా అంత కనెక్ట్ కాలేదు. ఓవరాల్గా ఒక 20 minutes పోర్షన్ మాత్రం బాగుంది. అండ్ ఇఫ్ ధ్రువ యువ డైరెక్షన్ చేయకపోతే ఈ మూవీ ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో అని నాకు అనిపించింది. అండ్ మీరు కనుక చూడాలనుకుంటే పాస్ చేస్తూ చూడాల్సి వస్తుంది. అండ్ మూవీకి స్కిప్ చేసినా పర్లేదు. ఒకవేళ మీరు ఈ మూవీని ఆల్రెడీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రైడే ఫ్లిక్స్ ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.